అమ్మమ్మవి. ముందు నువ్వు పోయాలి. పర్వాలేదు పిన్ని గారు, పెద్దవారు కదా, ముందు మీరే పోయండి. పెద్దయినా చిన్నైనా పద్ధతిగా ముందు నువ్వు పోయి. రా లక్ష్మి. వాసంతి, మీరు కూడా పోయండి. సీత, రామ్మా, నువ్వు పోయి. సీత, బావా, నువ్వన్నదే నిజమైంది. ఎవరి మనసుల్లో ఏముందో కాలం బయట పెడుతుంది అన్నావుగా, బయట పెట్టింది. ఏం బయట పెట్టింది? కుళ్ళు బయటపడింది. కుళ్ళేంటే? నువ్వు తెచ్చిన డ్రెస్ వేయలేదని పళ్ళు పోయడం ఇష్టం లేక అవి నేల పాలు చేశావు. హారతి ఆర్పేశావు. స్వర్ణ, అదేదో తగిలి పడబోయింది, తమాయించుకుంది. అలా జరిగితే కుళ్ళు పళ్ళు పోయటం ఇష్టం లేదు అంటావేమిటే? నీకు తెలీదమ్మమ్మా, ఆ ఇంట్లో ఉంటాం తింటాం కుదరట్లేదని చెప్పి బయట బతకలేంతనం. నా మీద కోపం వీడి మీద చూపిస్తుంది. స్వర్ణ, ఎవరు బతకలేకపోయేది? మాటలు కాస్త జాగ్రత్తగా రాని. వాడి మీద కోపం చూపించేంత మూర్ఖురాలు కాదు సీత. అసలు ఇప్పటికీ నీ మీద కోపం లేదు, అలాంటిది వాడి మీద కోపం చూపిస్తుందా? అంటే
వారి గురించి అంత తెలియకుండా మాట్లాడే మూర్ఖురాలు స్వర్ణ అని మీ అభిప్రాయమా? అంతేగా మరి. షడప్. ఇది మా ఫ్యామిలీ విషయం, మధ్యలో మీరు మాట్లాడకండి. ఇంతమంది ముందు అరుస్తూ ఫ్యామిలీ ప్రైవేటు అంటారే? నలుగురిలో జరిగేది ప్రైవేట్ ఏం కాదు. వాళ్ళు నా ఫ్రెండ్స్. నన్నంటే వాళ్ళు కలుగు చేసుకోకుండా ఎలా ఉంటారు? వీళ్ళు ఫ్రెండ్స్ అని నువ్వనుకుంటున్నావు. కావాలనే నిన్ను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆ, అనుకున్నా. ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఇలాగే వాళ్ళ మీద నింద వేస్తావనుకున్నా, అన్నావు. మహా తెలివైన దానివి. అసలు టాపిక్ డైవర్ట్ చేయడానికి ఈ కొత్త లైన్ ట్రాక్ మీదకి తెచ్చావా? నిందలేయడమేమిటే పిచ్చిదానా? ఈ మొదనష్ట మొహాల్ని చూసిన దగ్గర నుంచి నాకు అనుమానంగానే ఉంది. ఏంటి మావి ముద్రష్టపు మొహాలా? ఇదేనా మీరు మాకిచ్చే మర్యాద? ఏయ్, ఏం కూస్తున్నావే? అమ్మమ్మ గారినే మర్యాదలు ఎంచుతున్నావా? నిన్ను అక్క, నా చెయ్యి లేస్తుంది. అసలు ముద్రనష్టపు మొహాలను వదిలేసి వాళ్ళని ముద్రనష్టపు మొహాలు అంటుందే. ఎలా అయినా ఈ ఫంక్షన్ ని చెడగొట్టాలని, మీలా మేము దరిద్రులం అవ్వాలనే కదా నా ఇంట్లో నా ముందే మా ఫ్రెండ్స్ మీద చెయ్యెత్తింది. నీ ఇల్లా? కాకపోతే నీదా? నా పేరునుంది. ఎవరికైనా రాసుకోండి అని పేపర్స్ పారేసి వచ్చావుగా. మాదైనప్పుడు నాది కాదా? అందుకే ముందు వాళ్ళకి సారీ చెప్పు. లేదా పో అవతలకి. నేను వీళ్ళకి సారీ చెప్పాలా? స్వర్ణ, సీత ఏం తప్పు చేసిందని సారీ చెప్పాలి? నా వాళ్ళని అవమానించింది. ఏమిటే నా వాళ్ళు నా ఇల్లు అంటున్నావు? ఇది నా ఇల్లు. నీదైతే నాది కాదా? కాదు, ఏది నీది కాదు. నేను బతికున్నంత కాలం ఏది ఎవరిది కాదు. నా తదనంతరం అది నేను దయతలిస్తేనే ఎవరికైనా ఏదైనా దక్కేది. వింటున్నావా బావ ఏమంటుందో? ఓపిక పట్టు అన్నా వెళ్ళలేదు. ఏమైనా అన్ని నేనేం చేయను. నన్ను చెడు చేసి నా ఫ్రెండ్స్ ని ఎవరో శత్రువుల మనిషిని కావించి ఈవిడ్ని కాకాపట్టి మొత్తం దక్కించుకోవాలని వీళ్ళ ప్లాన్. పొడి తిందామనుకున్నారు. కుదరనివ్వకపోయేసరికి మొత్తానికి ఎసరు పెట్టారు. స్వార్థం లేదు, ఆశ లేదు అని పైకి శ్రీరంగ నీతులు చెప్తూ మన నెత్తిన శటగోపం పెట్టాలని ఎత్తులేస్తున్నారు.
శతకోటి దరిద్రులకి అనంతకోటి ఉపాయాలు. దరిద్రులకి ఆశలు ఎక్కువ అని ఊరికే అనలేదు. స్వర్ణ సాకేత్, ఏంట్రా చేయెత్తుతున్నా? స్వర్ణని ఎందుకు కొట్టాలి? కొడితే నువ్వు కొడతావా? కొడతాను. హేయ్, ఏయ్, సాకేత్, నిన్ను రఘురామ్, ఆగండ్రా, ఆగండి. సీత, దరిద్రులు దరిద్రులు అని అనిపించుకుంటూ అవమానం భరిస్తూ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. పైగా నా ఇల్లు అంటుంది. క్షణం ఉండడానికి వీల్లేదు. పద పద ముందు. ఇవాళ లేని వాళ్ళం కావచ్చు, కానీ ఎప్పటికీ ఇలాగే ఉండబోం. దరిద్రుడిగా పుట్టొచ్చు కానీ దరిద్రుడిగా చావటం అసమర్థత అన్నారు. నేను అసమర్థుణ్ణి కాను, కక్కిన కూటికి ఆశపడేవాణ్ణి కాను. పద సీత. రఘురామ్, వద్దురా బాబు. రే రఘురామ్, రఘురామ్. వద్దు, దయచేసి ఇంకెవ్వరు ఏం మాట్లాడద్దు. మమ్మల్ని ఆపొద్దు. పద సీత. మనకేమీ లేదట, అంతా ఆవిడదేనట. రూపాయి లేనోళ్ళు వాళ్లే అంత పౌరుషానికి పోతే మనమెందుకు ఇంకా ఇక్కడ? పద బావా. మొగుణ్ణి కొట్టి ఎదురు ఎడవటం అంటే ఇదే. నన్ను ముందు కొట్టింది, తర్వాత అవమానం అంటూ రోషం గల్ల దీసాలి వెళ్ళాడు. అక్షింతలు వేయటం ఇష్టం లేక తిరిగి మనల్ని దోషులు చేయటానికి వెళ్లారు. పద బావా. స్వర్ణ ఆగవే, తాంబూలం తీసుకెళ్ళు. నీ ముద్దుల కూతురుకిచ్చుకో. పద బావా, రా బావా. సాకేత్, ఆగరా, ఆగు. అమ్మ స్వర్ణ, వద్దు నాన్న, నన్ను ఆపే ప్రయత్నం చెయ్యొద్దు. రా బావా. సాకేత్, ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతుంటే మనం ఎందుకు ఇక్కడ గబ్బిళాల్లా? పదండి. సావిత్రి, మనవడికి భోగిపళ్ళు పోసావు, నీ అచ్చట తీరింది. తల్లిగా ఒడిబియ్యం, సంక్రాంతి తాంబూలం అత్తగారింట్లో కదా సమర్పించాలి. రా, అది ఇచ్చేంత పరవన్నం తినొద్దు గాని రా. అది కనీసం పండు తాంబూలం కూడా తీసుకోకుండా వెళ్ళిపోయింది. ఆ తాంబూలం ఏదో అక్కడిద్దు గాని నువ్వు పద. ఏం వచ్చటో ఏం ముచ్చటో, ఈ ఇంట్లో శుభకార్యం పండగ పబ్బం చేసుకునే యోగం లేకుండా పోయింది. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఆగర్భ శత్రువుల్లా మారారు. ఇదేం కర్మరా భగవంతుడా. నీ కర్మ కాదు సావిత్రి,
దాని అహంకారం, పొగరు, పాడు సావాసాలు. మళ్ళీ మళ్ళీ ఇలా జరగడానికి వీలు లేకుండా ఏదో ఒకటి చేయాలి. చేస్తాను. సరే, ముందు నువ్వు తాంబూలం తీసుకునిరా. తర్వాత అసలు కీలిరిగి సరైన వాత పెడతాను. మీరు కన్నెర చేస్తే మేము కన్నీళ్లు పెట్టాల్సి వస్తుందమ్మా. ఇప్పుడేదో సంతోషంగా ఉన్నట్టు మాట్లాడతావే రామచంద్రయ్య. అది అందరినీ కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తుంది. కానీ విరిగిన కాలు మందేనని వదిలేస్తామా? తప్పదు. కఠినంగా ఉండాల్సిన అవసరం వచ్చినప్పుడు కఠినంగా ఉండి తీరాల్సిందే. అంతే. నేను భరించలేకపోతున్నాను రఘు. అది అంత ద్వేషం పెంచుకుంది. తను నా కోసం త్యాగం చేసిందని ఇంతకాలం అనుకున్నాను. కానీ అది నన్ను మోసం చేసిందని ఇవాళ అనుకోవాల్సి వస్తుంది. స్వార్థంతోనే అది ఆ ఇంటికి కోడలైంది అనిపిస్తుంది. డబ్బుకు మనిషి దాసోహం అవ్వచ్చేమో గాని ఆ డబ్బు దాన్ని ఇంతగా మార్చేస్తుందని నేను అనుకోలేదు రాకు. ఇలాంటిదన్నా ప్రేమించింది అని నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అయినా చెల్లెలనే తీపి చావడం లేదు. వద్దు రఘు, మనం ఇంకా ఈ ఊర్లో ఉండొద్దు. ఈ అవమానాలు మనం భరించలేము. ఈ నిందలు మనం మోయలేము. మనం ఇక్కడే ఉంటే వాళ్ళకి ఎదురవకుండా తప్పదు. ఎదురైనప్పుడల్లా అది ఇలాగే ప్రవర్తిస్తుంది. ఇటు పుట్టింటికి అటు అత్తింటికి వెళ్ళలేనప్పుడు ఇక్కడ మనం ఉండడం అనవసరం. వెళ్ళిపోదాం రఘు, మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఊరుకో సీత, ఏడవకు. ఈ మాట నేను అక్కడి నుంచి రాగానే అన్నాను సీత. కానీ పారిపోయాం, ఓడిపోయాం అంటారు అన్నాం. అప్పుడేదో అన్నాను కానీ ఇప్పుడు ఇంకా ఉండొద్దు అనిపిస్తుంది. వెళ్ళిపోదాం రఘు. అలాగే సీత, వెళ్దాం. ఊరుకో, ఏడవకు. ఇప్పటికిప్పుడు ఇలా వెళ్ళిపోయినా అప్పుడు నువ్వన్నదే అంటారు. కాస్త నిదానంగానే వెళ్దాం. అయినా సీత, మనం ఎందుకు వెళ్ళాలి? ఎదురుపడ్డా ఎదిరించేంత ధైర్యం లేని వాళ్ళమా? కాదు అనుకునేంత నిబ్బరం నీకు లేదా? ఉంది, కానీ మరి దాంతో అంతంత మాటలు అనిపించుకోవడం అవసరమా చెప్పు? ఎదురు పడగానే నా ఓర్పు నశించేలాగా ప్రవర్తిస్తుంది. ఎన్నిసార్లు అయ్యో పాపం, దాని సంసారం ఎక్కడ పాడైపోతుందోనని నేను నెత్తిని వేసుకుంటే చివరికి అబద్ధాలు మన నెత్తి మీద వేసింది. లేని స్వార్థాన్ని మనకు అంటగట్టి ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేలా చేసింది. మన దారిన మనం బ్రతుకుతుంటే దరిద్రులు అండవేంటి? పిల్లాడు కదా అని ముద్దుకు పోయి వాడికి ఒక డ్రెస్ తీసుకువెళితే నా మొక్కన ఎన్ని మాటలందో. ఎప్పుడు? ఇవాళ. ఏమంది? ఏంటిది? పూర్ణ మార్కెట్ ఫుట్పాత్ మీద తెచ్చావా? చీప్ కాబట్టి తీసి పారేస్తున్నాను. వాడేసుకునే డ్రెస్సేనా? ఇదొక డ్రెస్, దానికొక ఖరీదు. నా మనసు ఎంత చివుకు మందో తెలుసా? సీత, తను పూర్తిగా డబ్బు మనిషి అయిపోయింది. తనని సమర్థించొద్దు. మనం బయటకు వచ్చాకే ఇలా అంటుంది. నేను కల్పించుకోకపోయినా మరోలా అనేది. సీత, ఇక నుంచి తన గురించి వద్దనుకొని బతుకుదాం. ఏవైనా సరే రఘు, మనం ఇక్కడ ఉండొద్దు. అలాగే వెళ్దాం అంటున్నాను కదా, ఊరుకో. ఏడవకు సీత. వదిలి గారు రండి. ఏమిటి అక్కడ నిలబడ్డావు?
మీ కోడల్ని ఒకసారి పిలవండి, దాంతో మాట్లాడాలి. అదేమిటి సావిత్రి, మీ కోడలు అంటావు? ఇది దానిల్లు కదా, అందుకు.